చెప్పండి, ఏమిటవి? ప్రైజ్ ది లార్డ్. తల మీద వెంట్రుకలు లేకపోయినా పరలోకంలో మాత్రం కిరీటం ఉంటుంది, నో డౌట్. ఓకే, జయరాజు గారు బాధపడాల్సిన పనే లేదు. మేము కొద్దిగా బాధపడాలి. జుట్టు లేని వాళ్ళు చాలా ఏడిపించేవాళ్ళం, ఇప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏంటనేది. రైట్, ఈరోజు మనం ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం, గత ఆదివారం మనం చదువుకున్నటువంటి విషయం. ఆదికాండం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ చూడండి, లేదా స్క్రీన్ మీద వస్తున్నటువంటి వాక్యాన్ని మీరు చూడండి. 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు నేను చదువుతాను. మీరు చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని మనసులో వేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మన హృదయాలలో సమృద్ధిగా దీవించునుగాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం, ఇంకోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తెలుసుకోవడానికి మీలో ఆశ ఉందా? చెప్పాలి. ప్రతి వారం ఒక క్రొత్త టాపిక్ని మీకు పరిచయం చేస్తూ దాని లోతుల్ని మీకు తెలియచేస్తున్నప్పుడు మీ ఆత్మ ఆనందిస్తుందా లేదా? ఈ వారం ఏమొస్తుందో సీరియల్లో ఎదురు చూసినట్లు ఎదురు చూస్తున్నారా లేదా? ఎదురు చూస్తున్నారా? అలా ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తేనే వాక్యాన్ని మనం ప్రేమించినట్లు. హల్లెలూయా. రైట్. బైబిల్ అంటే పాత చింతకాయ పచ్చడి కాదు. బైబిల్ని చూసే నేత్రం ఉండాలి, కానీ బైబిల్ ప్రతిసారి మనకు కొత్తగా అర్థమవుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని బోధిస్తున్నారు, కానీ బైబిల్ని నీ యొక్క ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఏం చేయి? నా కన్నులు, ఎవరి కన్నులు తెరవబడతాయో దీనులై, మళ్ళా క్లియర్గా చెప్తాను, దీనులై తగ్గించుకున్న వారై ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో దేవుడు వారికి తన సీక్రెట్స్ని, ఆయన రహస్యాల్ని ఆయన డిస్క్లోజ్ చేస్తాడు, ఆయన వాళ్ళకి తెలియచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభువు చేత బోధించబడుచున్నటువంటి మీరు నేర్చుకుంటున్నటువంటి మనం ధన్యులు. రైట్. పోయిన వారం మనం చూసాం, నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటాన్ని ఎవడు కూడా దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. మీకు క్లియర్గా చెప్పాను. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అనేది కోట్లు కంటే విలువైంది. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సాతాను ఇంటింటికి తిరుగులాడుతూ ఏం దొంగతనం చేయడానికి వస్తున్నాడు? బంగారాన్ని, వెండిని, డబ్బుని కాదు. వాడు కోటీశ్వరుల ఇళ్లకు వెళ్ళడు, రక్షణ ఉన్న వారి ఇళ్లకు వస్తాడు. ఎవరింటికి? ఇంటింటికి. ఇంటింటికి తిరుగుతున్నాడు. దేనికి? మన రక్షణ ఏం చేయటం కోసం. కాబట్టి రక్షణని దేవుడు తీసుకోడు, కానీ నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నీ రక్షణని భయంతో, వణకుతో, జాగ్రత్తతో ప్రభువు దగ్గరకు వెళ్ళేంత వరకు మనం జాగ్రత్తగా ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి.
కాపాడుకోవడానికే మనం చర్చికి రావాలి, కాపాడుకోవడానికే మనం ప్రార్థన చేయాలి, కాపాడుకోవడానికే మనం వాక్యం చదవాలి, కాపాడుకోవడానికే ప్రభువుతో సహవాసం మనం చేయాలి. ఇవి చెయ్యకుండా ఉంటే ఏదో ఒక ప్రక్క నుంచి సాతాను నిన్ను కబళించే ప్రమాదం ఉంది. కాబట్టి మనం పరలోకం చేరేంత వరకు దేవుడు మనకిచ్చిన రక్షణని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. రక్షణని కోల్పోయిన తర్వాత మరలా దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ముందే జాగ్రత్త పడడం చాలా అవసరం. ప్రభు చెప్పారు, మీ కిరీటాలు, చెప్పండి ఏమిటవి? మీ కిరీటాలని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఏం కిరీటాలు అనే దాని గురించి మీతో చెప్పాను. ఈరోజు అసలు ఆ కిరీటాలు ఏంటి, ఏ కిరీటాలను మనం జాగ్రత్తగా భద్రంగా పట్టుకోవాలి? అసలు బైబిల్ గ్రంథంలో కిరీటం అనే దాని గురించి మెన్షన్ చేసినప్పుడు దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి అనే దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రైట్. బైబిల్ గ్రంథంలో మీరు నోట్స్ని క్లియర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ మీద రెఫరెన్సెస్ అండ్ పాయింట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు క్లియర్గా వస్తాయి. దాన్ని మీరు చక్కగా మీరు నోట్ చేసుకోండి. ఈవెన్ లైవ్లో ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. బైబిల్ గ్రంథంలో కిరీటాలని 5 రకాలుగా ఇచ్చారు. ఎన్ని రకాలుగా? 5 రకాలుగా ఇవ్వడం జరిగింది. కిరీటం అనే దాన్ని ప్రస్తావించేటప్పుడు 5 రకాలుగా ప్రస్తావించారు, 5 రకాలుగా మెన్షన్ చేశారు. ఎలా? మొదటిది, కిరీటాన్ని ఫర్ ద సేక్ ఆఫ్ డెకరేషన్, అలంకార రూపంలో కిరీటాన్ని వాడారు. సపోజ్ మనం ఇక్కడ క్రిస్మస్కి జ్ఞానుల్ని ఇక్కడ చూపించేటప్పుడు జ్ఞానుల తలకు ఏం పెడతారు? దగదగ దగదగ మెరిసే బంగారపు రేక్ కాదు అది. ఏంటది? మెరిసేటువంటి ఒక అట్టని కిరీటం లాగా కట్ చేసి వాళ్ళ తలకి పెడతారు. అది నిజమైన కిరీటమా, అలంకారపు కిరీటమా? అలాగే బైబిల్ గ్రంథంలో కిరీటాన్ని అలంకార రూపంగా కూడా వాడారు. ఆ కింద ఉన్నటువంటి రెఫరెన్సెస్ని మీరు తర్వాత చూసుకుంటే, చదువుకుంటే అలంకార రూపంలో వాడిన వాటి గురించి మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే నేను త్వరగా ఆ విషయాన్ని చెప్పి అసలు పాయింట్ని చివరికి నేను స్ట్రెస్ చేస్తాను. నెంబర్ 2, ఫర్ ద సేక్ ఆఫ్ కాన్సిక్రేషన్, అంటే దైవ సంబంధమైన పని నిమిత్తం ఎవరినైనా అపాయింట్ చేస్తే వాళ్ళకి దైవ సంబంధమైన పని కోసం ప్రత్యేకించబడిన వాడు అని అతనికి ఏం పెట్టేవాళ్ళు? కిరీటాన్ని అతనికి ధరింపజేసేవాడు. దాన్ని ఎక్సడస్ 39:30, నిర్గమాకాండం 29:6 ఇంకా మిగిలిన వాటిల్లో మీరు చూడొచ్చు. నెంబర్ 3, కార్నేషన్. మూడవది, ఎప్పుడు ఈ యొక్క కిరీటాన్ని పెట్టేవాళ్ళు అంటే ఒక అధికార చిహ్నంగా. చెప్పండి ఏ విధంగా? అధికార చిహ్నంగా, గౌరవప్రదంగా, అధికారంతో అజమాయిషి చలాయించే రూలర్కి ఈ యొక్క కిరీటాన్ని పెట్టేవాళ్ళు. నెంబర్ 4, నాలుగోది ఎగ్జాల్టేషన్. ఏదైనా ఒక పని చేస్తే, ఏదైనా ఒక గొప్ప పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా సపోజ్ సోలమన్ ఉన్నాడు, ఆయన రాజు. ఆయన్ని ఘనపరచడం కోసం ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడే కిరీటాన్ని పెట్టుకోవటం కాదు. కొన్నిసార్లు ఆయన ఆ రాణుల ఇళ్ల దగ్గరికి ఆయన ఎట్లా వచ్చేవాడంట? కిరీటధారి అయి వచ్చేవాడు. ఆయన యొక్క ఘనత కోసం, ఘనంగా ఉండటం కోసం, ఆయన ఘనత కోసం కిరీటాన్ని ధరించేవాడు. రెవల్యూషన్ 6:2లో కూడా ప్రభు ఆ మాటని స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్. నెంబర్ 5, కిరీటాన్ని ఇంకొక రకంగా వాడేవాళ్ళు. రెమ్యూనరేషన్ అంటే ఒక పరుగు పందెంలో పతకం సాధించాడు, వానికి ఏమిస్తారు? గోల్డ్ మెడల్ ఇస్తారు, తర్వాత సిల్వర్ మెడల్ ఇస్తారు, బ్రాంజ్ మెడల్ ఇస్తారు. అలాగే ఈ యొక్క ఒలింపిక్స్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆలివ్ బ్రాంచ్తో చేయబడినటువంటి ఒక క్రౌన్ని, ఒక కిరీటాన్ని పెట్టి వాళ్ళ మెడలో ఆ పతకాన్ని వేస్తారు. అవునా కాదా?
రైట్. అంటే ఒక పరుగు పందెం కావచ్చు, లేకపోతే ఒక చదువు కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారంలో ఉన్నత స్థాయికి రావడం కావచ్చు, ఏదైనా ఒక గ్రేట్ అచీవ్మెంట్, ఒక అచీవ్మెంట్ని సాధించిన దానికోసం దాన్ని రెమ్యునరేషన్గా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కిరీటాలు 5 రకాలుగా బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. అలంకార రూపంగా, రెండవది దైవ సంబంధమైన పనుల కొరకు ప్రత్యేకించిన వారికి, మూడవది అధికార చిహ్నంగా ఇవ్వబడింది, నాలుగవది ఘనత కొరకు ఇవ్వబడింది, ఐదవది ఒక ప్రతిఫలంగా పని చేసిన దానికి, విజయాన్ని పొందిన దానికి, సాధించిన దానికి, విజయం పొందిన దానికి ఒక ప్రతీకగా కిరీటం అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ సెక్షన్, రెండవ సెక్షన్లో ఎన్ని రకాలైన కిరీటాలు ఉన్నాయి? 2 రకాల కిరీటాలు. చెప్పండి, ఎన్ని రకాల కిరీటాలు? ఒకసారి మీ బైబిల్ గ్రంథం చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ఏమిటేమిటి? వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. 2 రకాల కిరీటాలు. ఒకటి క్షయమగు కిరీటం, 2 అక్షయమగు కిరీటం. క్షయమగు కిరీటం అంటే పెరిషబుల్ క్రౌన్, నాశనమైపోయేటువంటి కిరీటం. నాశనమైపోయే కిరీటం అంటే పాడైపోయే కిరీటం, పోగొట్టుకునే కిరీటం, చేతిలోంచి జారిపోయే కిరీటం, ఎప్పుడు తలపైన నిలవని కిరీటం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కిరీటం ఎన్ని రోజులు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? 9 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఎవరు లాక్కున్నారు? రాజశేఖర రెడ్డి లాక్కున్నాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని పెట్టుకున్నాడు. తర్వాత ఎవరు లాక్కుంటారు? ఎవరో చెప్పలేం, అవునా కదా? సో కిరీటం ఎప్పుడు ఒకళ్ళ తల మీద ఉండదు, అది ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్కి, ఒకసారి తెలుగుదేశంకి, ఇంకొకసారి ఇంకో దానికి, కర్ణాటక వస్తే జేడిఎస్కి, తర్వాత ఇంకొక దానికి వస్తే కాంగ్రెస్కి, తర్వాత బీజేపీకి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు? బీజేపీ. సో ఈ విధంగా కిరీటం ఏమవుతూ ఉంటుంది? ఈ కిరీటాలు ఏ కిరీటాలు అంటారు? అక్షయమైన కిరీటాలు. ఇవి కొంతకాలం ఉండి కొంతకాలం కనిపించని కిరీటాలు, కొంతకాలం ఉండి కొంతకాలానికి పాడైపోయే కిరీటాలు, తుప్పు పట్టే కిరీటాలు, వాడి తగ్గే కిరీటాలు, షైనింగ్ తగ్గే కిరీటాలు, అందం తగ్గే కిరీటాలు, వెల తగ్గే కిరీటాలు. కానీ ఇంకొక కిరీటాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కిరీటాలు ఎక్కడవి? ఇవి పరలోకంలో దేవుడిచ్చే కిరీటాలు, దేవుడిచ్చే కిరీటాలు. ప్రైజ్ ది లార్డ్. ఇవి దేవుని చేత చేయబడిన కిరీటాలు, ఇవి శాశ్వతంగా ఉండిపోయే కిరీటాలు. ఇవి దేవుడు తన చేతులతో తన పిల్లలకి వాళ్ళ తలల మీద నుంచి ఎప్పటికీ చెరగిపోకుండా ఉండే కిరీటాలు. ప్రైజ్ ది లార్డ్. ఇవి పరలోక సంబంధమైన కిరీటాలు. దేవునికి స్తోత్రం. 2 రకాల కిరీటాలు. భూమి మీద చాలా కిరీటాలు ఉన్నాయి. అవి అక్షయమైన కిరీటాలు, పెరిషబుల్ క్రౌన్స్. అండ్ పరలోక రాజ్యంలో అక్షయమైన కిరీటాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా వాడబారని, వాడి తగ్గని, వెల తగ్గని, రూపం తగ్గని, అందం తగ్గని విలువైనటువంటి కిరీటాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో రైట్. సో భూలోకంలో ప్రజలు ఈ యొక్క పాడైపోయేటువంటి క్షయమగు కిరీటాలని, ఈ పెరిషబుల్ క్రౌన్స్ ని పొందటం కోసం వాళ్ళు పడేటువంటి కష్టం, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు పడేటువంటి బాధలు, ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఇన్వెస్ట్ చేసేటువంటి టైం, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి సమయం ఎంతో గొప్పది. ఒక పాడైపోయే కిరీటం కోసమే, కొంతకాలం ఉండి కొంతకాలానికి ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయే కిరీటం కోసమే వాళ్ళు అంత ప్రయాసపడుతుంటే, అక్షయమైన కిరీటం కోసం. చెప్పండి, దేనికోసం?
వాడబారని కిరీటం కోసం, నాశనము కాని కిరీటం కోసం కోట్ల 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 సంవత్సరాలు మన తలల మీద పెట్టుకొని దేవునికి మహిమకరంగా కీర్తిపరంగా పరలోక రాజ్యంలో కలిగి ఉండే ఈ కిరీటం కోసం మనమెంత శ్రమ పడాలి, మనమెంత శ్రమ పడాలి, మనమెంత మితంగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, వారు క్షయమగు కిరీటాల కోసం వారెంతో మితముగా ఉన్న, కానీ అక్షయమైన కిరీటాన్ని పొందటం కోసం మనమెంత మితంగా ఉండాలి. సో 2 types of crowns, one is perishable, one more is imperishable. నాశనమైపోయే కిరీటం, తర్వాత శాశ్వతంగా ఉండిపోయే కిరీటం. సెక్షన్ 3, బైబిల్ గ్రంథంలో కిరీటాలు 10 రకాలు. ఎన్ని రకాలు? 10 రకాలు. ఇంకా చాలా రకరకాల కిరీటాలు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ కిరీటాలు ఇవి. దీనిలో అతి ప్రాధాన్యమైనవి 3. ఈ 10 కిరీటాలను కూడా ఒకసారి మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 1, క్రౌన్ ఆఫ్ ఆనర్, గౌరవార్థమైనటువంటి కిరీటం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. యోబు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నా యొక్క కిరీటాన్ని నువ్వేం చేశావు? నేల పడవేశావు. నాకు ప్రజల్లో ఎంతో గౌరవం, ఊర్లో ఎంతో గుర్తింపు, దేశంలో ఎంతో పలుకుబడి, నాకెంతో ఘనత ఉంది. నా యొక్క కిరీటం ఈరోజు నా తల మీద నుంచి ఏమైంది? వెళ్ళిపోయింది. సో నేను వీటి గురించి మాట్లాడడం లేదు. ఏ కిరీటం ఇది? గౌరవనీయమైన గౌరవార్థమైన కిరీటం, క్రౌన్ ఆఫ్ ఆనర్. నెంబర్ 2, క్రౌన్ ఆఫ్ కింగ్స్. క్రౌన్ ఆఫ్ కింగ్స్, రాజులకు ఉండే రాజకిరీటం. ఏ కిరీటం అండి? రాజకిరీటం. నెంబర్ 3, మూడవది హై ప్రీస్ట్ క్రౌన్. ప్రధాన యాజకుని పనిని గుర్తించి, విలువను గుర్తించి, ప్రధాన యాజకుడు ప్రజలందరికంటే ప్రత్యేకంగా తన యొక్క ఎప్పుడైనా చెప్తాను, తన డ్రెస్ కోడ్ చెప్పండి. ఏంటది? తన డ్రెస్ కోడ్, పాస్టర్ గారి యొక్క డ్రెస్ కోడ్ని దేవుడే నిర్ణయించాడు. ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఆయన తలకు ఈ విధమైనటువంటి కిరీటం, పాగా అంటారు దాన్ని ఏమంటారు? దాని పాగా ధరించాలి అని చెప్పన్నారు. అలాంటి పాగాని పెట్టుకోవాలి. ఆయన ధరించుకునేటువంటి అంగి, ఆయన ఇక్కడ దాదాపుగా 12 ట్రైబ్స్ ఉండేవి, 12 రాళ్ళు ఉండేవి. ఇక్కడ 12 రకాల రాళ్ళు. ఈ 12 రకాల రాళ్ళు 12 జాతులకు సాదృశ్యం, ఇజ్రాయేలు జాతులకు. ఆ 12 ఇజ్రాయేలు గోత్రికులను యాజకుడు ఏం చేయాలి? భరించాలి. ఏం చేయాలండి? పాస్టర్ ఏం చేయాలి? భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి, వాళ్ళని గుండెల మీద వాళ్ళని మొయ్యాలి. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ప్రీస్ట్. యాజకుని యొక్క ఇది తన యొక్క చేతుల అంచులు, తన యొక్క బియర్డ్, తన యొక్క అంగి చివరలు, దానికి ఉండేటువంటి గంటలు, అవన్నీ కూడా ప్రత్యేకమైన అర్థం, దానికి ఒక మంచి మీనింగ్ ఆయన డ్రెస్కుంది. దేవుడు, దైవ సేవకుడు ఎప్పుడూ కూడా బీదవాడుగా, దరిద్రుడుగా, లేనివాడుగా, చిరిగిపోయిన బట్టలు వేసుకుని గతిమాలిన వాడుగా ఎప్పటికీ దైవజనుడు ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన యొక్క సేవకుణ్ణి బైబిల్ గ్రంథంలో ఎంతో గౌరవార్థంగా ఆయన డ్రెస్ని కానీ, ఆయన రూపాన్ని కానీ, ఆయన కిరీటాన్ని కానీ, ఆయన హోదాని కానీ, ఆయన పనిని కానీ దేవుడు ప్రత్యేకించాడు. ప్రతి సర్వెంట్ కూడా ఎప్పుడూ కూడా దేవుని దగ్గర అదే హోదాని, దేవుడిచ్చిన హోదాన్ని జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేయవలసిన వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో ఇంకా నేను ప్రస్తుతానికి చెప్పడానికి మనకు టైం లేదు. సో ఎందుకు యాజకునికి కిరీటం ఇచ్చాడంటే, మనందరం ఈ రోజున ఏమై ఉన్నాం చెప్పండి? అంతకుముందు ప్రధాన యాజకుడు ఒక్కడే దేవునితో మాట్లాడేవాడు, కానీ ఈ రోజున మనందరం దేవునితో మాట్లాడచ్చా లేదా? అయితే మనందరం ప్రధాన యాజకులం కాదు. మనం ఎవరమి?
మనం యాజకులం. యాజకుడు అంటే దేవునితో మాట్లాడేవాడు, ప్రజల పక్షాన ప్రార్థించేవాడు. ఈరోజు మధ్యవర్తులు మనకెవరు లేరు. యేసుక్రీస్తే మన మధ్యవర్తి, ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా ఈ రోజున తండ్రిని డైరెక్ట్గా మనం కలుసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ యాజకునికి కిరీటం పెట్టడం ద్వారా దాని అర్థం ఏమిటంటే నీకు నాకు కూడా ఆయన ఏం పెడుతున్నాడు? కిరీటాన్ని పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నెంబర్ ఫోర్, నాలుగవది క్రౌన్ ఆఫ్ ప్రైడ్, అతిశయ కిరీటం అన్నారు దీన్ని. ఏమన్నారు దీన్ని? అతిశయ కిరీటం. దేవుడు కొంతమందికి కొన్ని అతిశయాలు ఇస్తాడు. చదువులో అతిశయం, ఉద్యోగంలో అతిశయం, పనిలో అతిశయం, టాలెంట్, ఇలాంటి అతిశయాలు ఇస్తారు. కీర్తన స్టడీ అయిపోవడమే, జాబ్కి వెళ్ళింది, ఫటామని జాబ్ కొట్టింది. అక్కడ ఆదివారం కూడా పని చేయమన్నారంట, పని చేయనని చెప్పింది, వదిలేసింది. అక్కడ ఇంకో చోటకి అక్కడ జాబ్ కొట్టింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చర్చిలో కొంతమంది పిల్లలు ఉన్నారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, జాబ్కి వెళ్తున్నారు, జాబ్ కొడుతున్నారు. ఏమిటి? మీకేముంది? ఆ అతిశయించేటువంటి చక్కని జ్ఞానము, చదువు దేవుడు మీకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని మల్టీ టాలెంట్స్ని దాన్ని ఏమన్నారంటే అతిశయ కిరీటం. నెంబర్ 5, క్రౌన్ ఆఫ్ థార్న్స్. ఏంటిది ఇది? ఏం కిరీటం పెడుతున్నారు? ఎవరికన్నా పెట్టబాకండి. ఏమండి, ఏం కిరీటం ఇది? ముళ్ళ కిరీటం. ఎవరికి పెట్టారు? యేసు ప్రభువుకు పెట్టారు. ఆయన కణతల్లో దాన్ని దిగగొట్టారు. ఆయన నరాలు ఆ ముళ్ళకి దాదాపుగా 4 అంగుళాల పొడుగుండే ముళ్ళవి. నేను ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు ఆ ముళ్ళు నేను చూశాను. చాలా చాలా తీపి, వాటి యొక్క బాధ చాలా ఎక్కువ. అన్కాన్షియస్ స్టేజ్లో కూడా మనిషిని పంపించేయగలిగినటువంటి విషయం ఆ ముళ్ళల్లో ఉంది. ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయనకి ధరింపచేసి ఆయన అవమానపరచడానికి ఆ విధంగా పెట్టారు. ఆ రోజున వాళ్ళు ముళ్ళ కిరీటాన్ని పెడతారు. ఎవరినైనా బాధ పెట్టడానికి ముళ్ళలాంటి మాటల్ని అల్లి నెత్తి మీద పెడతారు. కొంతమంది ఏం పెడతారు? ముళ్ళలాంటి మాటల్ని, గుచ్చేటువంటి మాటల్ని, బాధించేటువంటి మాటల్ని చక్కగా నెత్తి మీద పెట్టి ఏం చేస్తారు? బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని పిల్లలు మాట ఔషధం లాంటిది కానీ ముళ్ళు లాంటిది కాదు. దేవుని పిల్లల మాటలు ఎలాంటివి? ఔషధం లాంటివే. గాయం అయితే మానిపేవే కానీ పొడిచేవి కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. నెంబర్ 6, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమా కిరీటం. ఐ విల్ కమ్ టు దిస్. మహిమా కిరీటం ఎవరు పొందుతారు? ఈ మహిమా కిరీటం ఎక్కడ దొరుకుతుంది? ఈ మహిమా కిరీటం. నెంబర్ 7, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం. చెప్పండి ఏంటది? నీతి కిరీటం. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4:8 చెప్పాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం ఏముంది? నీతి కిరీటం. దేవునికి స్తోత్రం. నా కొరకే కాదు, నా వలే ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన ప్రత్యక్షత కోసం అపేక్షిస్తున్నారో వారందరి కోసం ఏముంది? నీతి కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చెప్తాను దాని గురించి. నెంబర్ 8, క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. నోటితో చెప్పండి అందరూ, చెప్పండి, నోటితో చెప్పండి అందరూ. ఏ కిరీటం? జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. యోహాను 1:12, ప్రకటన గ్రంథం 2:10, జీవ కిరీటం దేవుడు మనకి అనుగ్రహించే కిరీటం. ఇది పరలోకంలో ఇంపెరిషబుల్ క్రౌన్, నాశనము కానటువంటి కిరీటం. నెంబర్ 9, ఇన్కరప్టబుల్ క్రౌన్. 1 కొరింథీ 9:25, నాశనము కానటువంటి కిరీటం. నెంబర్ 10, సోల్ విన్నర్స్ క్రౌన్, కాపరి యొక్క అతిశయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మెన్షన్ చేయబడిన మరి ఒక కిరీటం, లాస్ట్ చెప్పబడుతున్న కిరీటం, అదేమిటంటే కాపరి యొక్క అతిశయ కిరీటం. ఎవరైనా మీరు మీ డిపార్ట్మెంట్లో ఎవరో మిమ్మల్ని ఏదో తప్పు చేయమన్నారు, నో ఐ విల్ నాట్ డూ దాట్ అని నువ్వు స్ట్రాంగ్గా చెప్పావు. ఎందుకు చెయ్యవు? నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? ఐఎమ్ ఏ క్రిస్టియన్.
మీ క్రైస్తవులు దొంగలు లేరా? బస్ స్టాండ్లో పేతురులు లేరా? ఎక్కడ జేబు దొంగలు లిస్టులో పేతురులు లేరా, పాలు లేరా అంటే ఒకవేళ అక్కడ ఉంటాడేమో, కానీ నేను మాత్రం అలాంటి పనులు నేను చేయను. ఎందుకు? ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ న్యూ జెరూసలేం చర్చ్. ఐ వాస్ టాట్ లైక్ దిస్. నేను ఈ విధంగా బోధించబడ్డాను కాబట్టి నేను ఈ పని నేను చేయలేను అని అంటే ఏమంటారు? మీ పాస్టర్ గారు ఎవరు అంటారు? ఏమంటారండి? మీ పాస్టర్ గారు ఎవరు? అంత బోధించాడా? అంత బాగా నేర్చుకున్నావా? అంత బాగా నీతిని కాపాడుకుంటున్నావా? ఒక పక్కన క్రైస్తవులే పాడైపోతూ ఉంటే, క్రైస్తవులే క్లబ్బులకి పబ్బులకి తిరుగుతుంటే నువ్వు నీతిగా జీవిస్తున్నావా అని నేను అప్రిషియేట్ చేసినప్పుడు ఆ ఘనత ఎవరికి వస్తుందంట? కాపరికి వస్తుందంట. ఎవరికి వస్తుందంట? కాపరికి. ఆ ఆత్మని ఎవరు కన్నారో, ఆ ఆత్మని ఎవరు నడిపిస్తున్నారో, ఆ ఆత్మకు ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ కాపరికట అది ఆ వ్యక్తి అతిశయ కిరీటంగా ఉంటాడు. ఎలా ఉంటారండి? ఆ కాపరికి అతిశయ కిరీటంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో 10 types of crowns, 10 రకాల క్రౌన్స్. రేపు ఘట సర్పానికి కూడా ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఘట సర్పానికి కూడా 10 తలలు ఉన్నాయంట. 10 తలల మీద 10 కిరీటాలు పెట్టుకుంటుందంట. సాతాను ఎప్పుడు కూడా దేవుణ్ణే అనుసరిస్తాడు, దేవుని మెథడాలజీని అనుసరిస్తాడు. వాడు కూడా 10 తలలు పెట్టుకొని 10 కిరీటాలు పెట్టుకుంటాడంట. అవి ఎవరో పెట్టే కిరీటాలు కాదు, వాడే పెట్టుకునే కిరీటాలు. నీ కిరీటాన్ని మంత్రిమాలో కొనుక్కుని పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? చర్చ్ అందరి ముందు రంగరాజు గారు పెడితే బాగుంటుంది, అవునా కాదా? నీ కిరీటాన్ని నీకు నువ్వు పెట్టుకుని ఫోటోలు దిగితే ఉపయోగం ఉందా? కాదు. ఏం చేయాలి? మీతో చెప్పే కదా, మొన్న కాల్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. రాయలసీమలో మొత్తం టోటల్ ఆంధ్రాలో ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఇద్దరు పాస్టర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని చెప్పి ప్రభుత్వం చేత వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం అని అన్నారు. అనంతపూర్ డిస్టిక్ వచ్చేసరికి అనంతపూర్ డిస్టిక్లో ఒక మినిస్టర్ ఎవరామె అరుణ డికే అరుణ వాళ్ళ పర్సనల్ ఆయన సిసి, తర్వాత జాయిస్ మినిస్ట్రీస్ డైరెక్టర్, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి మన రాయలసీమ అనంతపూర్ డిస్టిక్ అంటమే ముందు నా పేరు చెప్పారంట. ముందు నన్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏప్రిల్ 17, 18 తారీఖున హైదరాబాదులో ఆ ముఖ్యమంత్రి చేత కానీ ఉప ముఖ్యమంత్రి చేత కానీ మినిస్టర్స్ చేత ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని ఇప్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్రౌన్ని మనమే పెట్టుకుంటే ఎట్లుంటది, వాళ్ళు పెడితే ఎట్లుంటది? సాతాను తన యొక్క కిరీటాల్ని తానే పెట్టుకున్నాడు, కానీ మన కిరీటాల్ని దేవుడు మనకు పెడతాడు. హల్లెలూయా. మన కిరీటాల్ని దేవుడు మనకి పెడతాడు. రైట్. ఇదంతా కూడా థియరీ, దీనంతా పక్కన పెట్టండి. వీఆర్ కమింగ్ టు ప్రాక్టికల్. 5 types of crowns. అందులో 2